దేవునికి మహిమ కలుగును గాక. మార్నింగ్ మన్నా చూస్తున్న బిడలారా, దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆశీర్వదించును గాక. ఈరోజు ఇక్కడ ఒక వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ వెన్ యూ బిలీవ్. సమస్త కార్యములు నీవు నమ్మినప్పుడు సమస్త కార్యములు నీ పక్షమున చేయబడతాయి. నువ్వు నమ్మినప్పుడు సమస్తము నీ కొరకు చేయబడతాయి. అంటే చూడండి, నువ్వు నమ్మాలి, ప్రభు చేస్తాడని నమ్మాలి. మనకొక పేరు ఉంది, విశ్వాసి. ఇంగ్లీష్లో బిలీవర్ అంటారు. బిలీవర్ అంటే విశ్వాసి. అంటే దేవుణ్ణి నమ్మాలి, దేవుని నమ్మే నమ్మకస్తుడు, దేవుని నమ్మే వ్యక్తి, దేవుని మార్గములో వెళ్ళే వ్యక్తి, దేవునిపై ఆనుకున్న వ్యక్తి, దేవుణ్ణి చూసే వ్యక్తి. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూస్తుంటే, నువ్వు నమ్మినప్పుడు సమస్త కార్యములు నీ పక్షమున చేయబడతాయి. సమస్తము అంటే అబ్రహాము అన్ని విషయాలలో ఆస్వాదించబడ్డాడు. ఆ విధంగానే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహాము లాగానే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహాముకిచ్చి నీకివ్వను అని చెప్పట్లేదు, అబ్రహాముకిచ్చి నాకు ఇవ్వనని చెప్పట్లేదు. ఏకరీతిగా సమస్త ప్రజలను ఒకే విధంగా ఏకరీతిగా ప్రేమించే దేవుడు ఆయన. పక్షపాతము లేదు ఆయన దగ్గర. కాబట్టి గమనించండి, నీవు అడిగే ప్రతిదీ అప్పు బాధల, వ్యాధి బాధల, ఇబ్బందుల, సమస్యల, సమాధానం లేదా, లేకుంటే కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, భార్య భర్తల మధ్యలో ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే పిల్లలు నీ మాట వినట్లేదా, లేకపోతే నువ్వు సంపాదించే సంపాదన నీ చేతికి రావట్లేదా, ఏ విషయములో నీకు కావాలి, లేకుంటే నువ్వు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అనారోగ్యముతో ఉన్నారా, లేకుంటే నీ కుటుంబము ఆరోగ్యము లేకుండా అనారోగ్యముతో నీ కుటుంబం అంతా చెదరి ఉన్నదా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్తము నీ కొరకు నేను చేస్తానని మాట ఇస్తున్నాడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ వెన్ యూ బిలీవ్. నీవు నమ్మినప్పుడు సమస్త కార్యములు నీ కొరకు చేయబడతాయి బిడ్డ. కాబట్టి దేవుని నమ్ముతావా? గట్టిగా నమ్ము. ఇంతవరకు నమ్ముతా ఉన్నావా? ఇంకనూ నమ్ము. యేసు తప్పకుండా నీకు చేస్తాడు. యేసయ్య సిగ్గుపరిచే దేవుడు కాదు, నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడు, విడవడు, ఎడబాయడు. ఆయన పేరే ఉంది, ఇశ్రాయేలుని కాచుడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు, విడవడు, ఎడబాయడు. కాబట్టి ఆ విడవడు, ఎడబాయిన దేవునిపై నమ్మకాన్ని ఉంచుకొని మనము దేవుని వైపు చూద్దాం. హానోక్ అనే భక్తుడు బైబిల్లో దేవుణ్ణి నమ్మాడంట, మరణాన్ని చూడకుండా ఎత్తబడ్డాడు. చూడండి, మనం ఆ దేవాది దేవుణ్ణి నమ్మినప్పుడు నమ్మశక్యము కాని గొప్ప అద్భుతాలని దేవుడు నీ పక్షమున, నా పక్షమున చేస్తాడు. జీసస్ నెవర్ ఫెయిల్స్. సో మనం ప్రార్థన చేద్దాం. సమస్తము మా కొరకు చేయగలిగిన దేవుడా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. నీవు నమ్మితే సమస్త కార్యములు చేయబడతాయని చెప్పారు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పారు. యేసుక్రీస్తు వారి నామమున మేము ప్రార్థన చేసేటప్పుడు మాతో కూడా ఎవరెవరైతే నమ్మి ప్రార్థన చేస్తున్నారో, నమ్మి అడుగుతున్నారో, వాళ్ళందరి యొక్క సమస్యలను పోగొట్టి సమస్త కార్యాలలో, అన్ని విషయాలలో గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైన కార్యాన్ని మీరు చేయుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు చేయబోదు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.